అంటే సైంటిస్టులు రాజీనామా చేస్తే ఇస్రోపై పడే ప్రభావం ఏంటి సార్? ఇస్రో కలిగే నష్టం ఏంటి అసలు? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇస్రోలో మీరు అన్న క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు 14,600 మంది ఉన్నట్టున్నారు, ఇవాళ పేపర్లో వచ్చింది, మీరు వెరిఫై చేయండి. సో ఇస్రోలో టోటల్ ఉద్యోగులు, అందులో 100 మంది పోతే ఏమవుతుంది? 100 to 120 మంది వెళ్ళిపోయారు ఈ మధ్య. సో 14,600 ఎంప్లాయీస్ ఉంటే 100 to 120 వెళ్తే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ టోటల్ ఎంప్లాయీస్ కాదు, ఇక్కడ వెళ్ళిన వాళ్ళు టాప్ సైంటిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టులు. మీకు న్యూ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఇది న్యూ రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే ఆ టాలెంట్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ దొరకాలి. నీకు కొన్నిటికి టాలెంట్తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. యూ కెనాట్ సబ్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్. టాలెంట్తో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్తోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సమస్య ఎక్కడ వస్తుంది? మీకు కొత్తగా హైలీ బ్రిలియంట్ పీపుల్ కూడా తీసుకోవచ్చు, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన స్పేస్ ఇంజనీర్తో నువ్వు కంపారిజనే ఉండదు. ఇంకోటి, వీళ్ళు క్రిటికల్ మిషన్స్లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు చెప్పాను మీకు, చంద్రయాన్ 4లో పనిచేస్తున్నారు, మీకు ఈ గగన్యాన్ ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు, ఇండియన్ స్పేస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. సో అందువల్ల ఈ క్రిటికల్ మిషన్స్లో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కింది వాళ్ళను ప్రమోషన్ ఇస్తావు, కానీ ఆ క్రిటికల్ మిషన్స్లో రెస్పాన్సిబిలిటీస్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఉండదని ఇస్రో అంటోంది, కానీ అనివార్యంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. తర్వాత యంగ్ టాలెంట్ కూడా అంత ఈజీగా ఇస్రోకి వస్తలేదు. ఇప్పుడు ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ వాజ్ ప్రీమియం జాబ్. మా అన్న ఇంజనీరింగ్ చేసినప్పుడు 1985 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఓఎన్జీసీ, ఐపీసీఎల్, బీపీ ఇలాంటి మీకు ఈసీఐఎల్, హెచ్ఎంటీ, బిహెచ్ఈఎల్ ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో జాబ్ వస్తే ఏమి డిమాండ్ ఉండేదంటే మామూలు డిమాండ్ ఉండేది కాదు. అసలు అందరూ అప్పుడు హైయెస్ట్ టాలెంటెడ్ వాళ్ళకి వచ్చేది. మీరు అలాంటిది ఇవాళ ఎవరైనా పోయి చేరుతారా మీరు అక్కడ? ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మైక్రోసాఫ్ట్లో వచ్చిందా, గూగుల్లో వచ్చిందా అని అడుగుతున్నారు. అందువల్ల మీకు ఇప్పుడు ఐఐటి మీకు సోమనాథ్ చెప్పాడు, ఇస్రో చీఫ్, హార్డ్లీ 1% ఆఫ్ ఐఐటన్స్ కూడా మీరు ఇస్రోలో చేర్చలేరని. 1% కూడా మీరు. అందువల్ల ఎలా ఛాలెంజ్ ఉంటుంది మరి, ఇది మీరు ఆలోచించండి. సో అందువల్ల మీకు ఇది ఒక మేజర్ ఛాలెంజ్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టులు, క్రిటికల్ మిషన్స్లో పనిచేస్తున్నారు, ఈజీ సబ్స్టిట్యూట్ లేదు. ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఇమీడియట్గా క్రిపుల్ అవుతుంది నేను చెప్పను, కానీ చాలా సీరియస్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కేంద్రం అయితే అప్రమత్తమైంది. ఈ సైంటిస్టుల రాజీనామాలను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి పంపించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏంటి సార్, కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం? ఒక మనిషి ఎందుకు వెళ్తున్నాడో కారణాలు అన్వేషించి ఆ కారణాలు పరిష్కరించితే పోకుంటుంటారు తప్ప బెత్తం పెట్టుకొని ఎట్లతో చూసుకుంటా అంటే వెళ్తారా? ఇప్పుడు రేపు ఏదో కారణం చెప్పి నాకు ఆరోగ్యం బాగాలేదు అంటాడు, నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు రైట్ టు లీవ్ అనేది 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న తర్వాత నువ్వు వెళ్ళకూడదని ఎలా చెప్పగలుగుతావు ఫ్రీ కంట్రీలో? సో అది ప్రాక్టికల్గా జరగదు. మీకు యంగర్ వాళ్ళన్న కనీసం నువ్వు ఏదన్నా బాండ్లు అది కూడా ఎంత లీగల్గా నిలబడతో తెలియదు. కనీసం నువ్వు 5 ఏళ్ళని ఉండాలి, మేము మీకు ట్రైనింగ్ ఇచ్చామని. 25 ఏళ్ళ తర్వాత రిజైన్ చేస్తా, విఆర్ఎస్ తీసుకుంటా అంటే నువ్వు ఎలా ఆపగలుగుతావు? కొన్ని నెలలు పోస్ట్పోన్ చేయగలుగుతావు తప్ప ఆపలేవు కదా, రిక్వెస్ట్ చేయగలవు తప్ప. అందువల్ల లీగల్గా కూడా అది అన్టెనబుల్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా సమస్యలకు బ్యూరోక్రాటిక్ పరిష్కారాలు వెతుకుతాయి, క్రియేటివ్ పరిష్కారాలు వెతకవు. దానికి ఏం చేయాలనేది ఆలోచించాల్సింది పోయి, అంటే కారణాలు ఏంటి, ఆ కారణాలకు పరిష్కారాలు ఏంటి ఆలోచించాలి తప్ప బెత్తం పట్టుకొని ప్రధానికి ఒకటే సొల్యూషన్, నా బలం ఉపయోగిస్తా, అధికారం ఉపయోగిస్తా అంటే అధికారానికి భయపడితే బయటకు ఎందుకు వెళ్ళిపోతారు? అధికారానికి భయపడలేరు కనుక బయటకు వెళ్తామంటున్నారు కదా. ఈ రకమైన బ్యూరోక్రటిక్ మైండ్ సెట్ వల్లనే కదా బయటకు వెళ్తున్నది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సార్? ఇస్రో ఏం చేయాలి? సమస్యకు పరిష్కారం ఏంటి? మీరు అంటే కంప్లీట్ ప్యారిటీ తేలేరు, ఇంపాసిబుల్. మీ గవర్నమెంట్ శాలరీస్తో ఈక్వల్గా స్టేట్ శాలరీ, ప్రైవేట్ సెక్టార్ శాలరీస్తో ఈక్వల్గా గవర్నమెంట్ శాలరీ తేలేదు. ఇట్స్ నాట్ జస్ట్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ రిటైర్ అయ్యే ప్రొఫెసర్కు 2.5 lakh వస్తుంది. మీరు అదే హైలీ టాలెంటెడ్ అనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నాడు,
సీనియర్ ప్రొఫెసర్. అదే హైలీ టాలెంట్ లేకపోతే పోవడు సమస్య రాదు కదా. టాలెంట్ ఉంటేనే కదా ప్రైవేట్ వాడు తీసుకునేది. మీరు ఒక టాలెంటెడ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బయట ఎంత శాలరీ ఉంటుంది? మామూలుగా ఉండదు కదా. టాలెంటెడ్ మెడికల్ కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్కి బయట ఎంత శాలరీస్ ఉంటాయి? ఆ శాలరీస్ నువ్వు ఈక్వల్ చేయడం సాధ్యం కాదు. అట్లీస్ట్ కాస్త వాతావరణాన్ని డైనమిక్ గా మార్చి మిషనరీ జీల్తో పనిచేయడం, వర్క్ కల్చర్. అందరూ డబ్బుతోనే పనిచేస్తారనుకోరు, వర్క్ కల్చర్తో పనిచేస్తారు. ఇప్పుడు నా అనుభవం మీకు చెప్పాను. 1993లో నాకు ఏషియన్ కాలేజ్ వెళ్ళినప్పుడు బీడీ గోయింకా ఫౌండేషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. నాకు ఫస్ట్ ఫ్యాకల్టీ మెంబర్గా ఛాన్స్ వచ్చింది. మీకు రాయిటర్స్ ఫౌండేషన్ యూకేలో ట్రైనింగ్ కూడా కార్డిఫ్లో 6 months. ఇక్కడ వచ్చే శాలరీ కానీ డబుల్ శాలరీ. అయినా నేను పోలేదు. ఎందుకు పోలేదు? నేను ఐ లవ్ ఫ్రీడమ్. నేను ఫ్రీగా రాయగలగాలి, మాట్లాడగలగాలి. ఎంత కాదన్నా ప్రైవేట్ రంగంలో ఉండే ఫ్రీడమ్ కానీ ఉస్మాన్ సిటీలో ఫ్రీడమ్ ఎక్కువ అనిపించింది. ఉస్మాన్ సిటీలో ఉన్నాను. సో అందువల్ల యూ హ్యావ్ సమ్ ఇన్సెంటివ్ టు బి దేర్. దాన్ని అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఇంప్రూవ్ చేస్తావు, బ్యూరోక్రసీని ఎలా కట్ డౌన్ చేస్తావు, ఎలా ఇన్సెంటివైజ్ చేస్తావు. ఇప్పుడు యూనివర్సిటీలో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మీరు అధికారికంగానే క్లాసులు చెప్పచ్చు. నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్గా ఉండగానే నేను మీకు అన్స్ ఇండియా పత్రికకి ఎడిటర్గా పనిచేశాను, హెచ్ఎంటీవీకి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశాను, 10 టీవీకి చైర్మన్ హోదాలో ఉన్నాను. ఎట్లుండగలిగాను? చాలా మందికి నేనేదో ఎవరికి చెప్పకుండా అనుకుంటారు. నా ఆర్ఎన్ఐలో కూడా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియాలో కూడా మై నేమ్ వాజ్ రిజిస్టర్డ్ అస్ ఎడిటర్. పేపర్లో కూడా పబ్లిష్ అయ్యేది ఎడిటర్గా. ఐ వాజ్ అఫీషియల్ ఎడిటర్. ఏంటి? యూనివర్సిటీలో ఒక స్కీమ్ ఉంది. ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ టేక్ కన్సల్టెన్సీ. స్కీమే కాదు, యూజీసీ అడుగుతుంది కూడా. మీరు ప్రమోషన్లకు కానీ ఇప్పుడు ర్యాంకింగ్లు ఇవ్వడానికి కానీ మీ వాళ్ళు ఎంతమంది కన్సల్టెన్సీలో పనిచేస్తున్నారు అని అడుగుతుంది. సో అధికారికంగానే యూనివర్సిటీ నుంచి నేను కన్సల్టెన్సీ పర్మిషన్ తీసుకొని నేను ఎడిటర్గా ఉన్నాను. ఈవెన్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 వాళ్ళ క్లాసులు చెప్పిన అధికారికంగా పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో 15 ఏళ్ళు క్లాసులు చెప్పాను అధికారికంగానే. వాజ్ ఎ కన్సల్టెంట్ ఫర్ ఈనాడు జర్నలిజం స్కూల్. 10 టీవీ చైర్మన్ కూడా అఫీషియల్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఏది వితౌట్ పర్మిషన్ కాదు. అంటే యూనివర్సిటీలో స్కీమ్ ఉంది, యూ కెన్ బీ ఎ కన్సల్టెంట్. సో యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వడమే కాదు, ప్రోత్సహిస్తుంది కూడా. దీనివల్ల ఏమవుతుందంటే టాలెంట్ వెళ్ళిపోతుంది, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు అందువల్ల ఇప్పుడు ఇస్రో సైంటిస్టులను నువ్వు కన్సల్టెంట్గా ఎలా చేయడానికి అవకాశం ఉందా అంటే ఇది డ్యామేజ్ కాకుండా అది ఇంకో ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ట్యూషన్లు చెప్పుకున్న అలవాటు అయితే కాలేలు చెప్పకుండా బయట చెప్తారు. గవర్నమెంట్ డాక్టర్లకు నువ్వు ప్రైవేట్ ప్రాక్టీస్ పర్మిషన్ ఇస్తే తప్పేమీ లేదు. కానీ ఏం జరుగుతుంది? గవర్నమెంట్ వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఈవినింగ్ ప్రైవేట్లో రమ్మన్నాడు అనుకో, ఇబ్బంది అవుతుంది. బట్ విత్ ప్రాపర్ రెగ్యులేషన్ ఇన్సెంటివైజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకు ఇప్పుడు ఇస్రోనే తన యాక్టివిటీ డైవర్సిఫై చేసి తన మీకు ప్రాజెక్ట్స్ తీసుకుని ఆ ప్రాజెక్టులలో ఆ సైంటిస్టులకు కూడా మీరు షేర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇస్రో కెన్ టేకప్ ఏ ప్రైవేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు యూనివర్సిటీస్ అమెరికాలో అలాగే చేస్తారు. మీకు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ తీసుకుంటారు. ఒక పెద్ద కంపెనీ మీకు గూగుల్కు ఒక మైక్రోసాఫ్ట్కో పనిచేస్తారు. ఒక $1 million, $10 million. దానికి పనిచేసే ప్రొఫెసర్లకు కూడా అందులో షేర్ ఉంటుంది, యూనివర్సిటీ కూడా షేర్ ఉంటుంది. అది విన్ విన్ సిచ్యువేషన్. అది ఆ ప్రొఫెసర్ వల్ల ప్రాజెక్ట్ వస్తుంది, హార్వర్డ్ ఉన్న పేరు వల్ల ప్రాజెక్ట్ వస్తుంది. ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్ట్ చేస్తారు, ఇద్దరు పంచుకుంటారు. మీరు అప్పుడు ఏమవుతుందంటే ఏ పని చేయడానికి శాలరీ మాత్రమే ఉంటుంది, పని చేసే వానికి ప్రాజెక్ట్లో వస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని యూనివర్సిటీస్లో యూనివర్సిటీకి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి తీసుకునే దానికన్నా కూడా. దే గివ్ మోర్ మనీ టు ది యూనివర్సిటీ దెన్ దే టేక్. సో అలా ఇస్రో ఒక ఇన్సెంటివైజ్ చేసేటువంటి ఆలోచన చేయాలి. బలవంతాన ఉంచాలంటే ఎవరు ఉండరు.